క్రింది వాటిలో వేటిని కలిపి నాడీ వ్యవస్థ అని అంటారు? మెదడు, వెన్నెముక మరియు నాడులు. నాడీ వ్యవస్థలో 3 ప్రధాన భాగాలుంటాయి. అవి 1 మెదడు, 2 వెన్నెముక, 3 నాడులు. ఇవి కలిసి శరీరంలోని అన్ని కార్యకలాపాలను నియంత్రించి సమన్వయం చేస్తాయి. నాడీ వ్యవస్థ దేనిని నియంత్రిస్తుంది? శరీరాన్ని నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ మొత్తం శరీరపు కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఆలోచనలు, కదలికలు, అంతర్గత అవయవాల పని, స్పందనలు మరియు వివిధ వ్యవస్థల సమన్వయాన్ని నిర్వహించడం నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన బాధ్యత. దీనివల్ల శరీరం సక్రమంగా పనిచేస్తుంది. జ్ఞానేంద్రియాలు వేటి ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి? నాడులు. జ్ఞానేంద్రియాలు అయినటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం అనేటివి నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఏదైనా సమాచారాన్ని అంటే స్పర్శ, ధ్వని, వాసన ద్వారా గ్రహించినప్పుడు నాడులు వెంటనే ఆ సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. అప్పుడు మెదడు విశ్లేషించి ఏమి చేయాలో ఆదేశిస్తుంది. మానవ శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఉరఃపంజర వ్యవస్థ మెదడును రక్షించే ప్రధాన వ్యవస్థ. ఉరఃపంజర వ్యవస్థ అంటే పక్కటెముకల వ్యవస్థ అనేది గుండె మరియు ఊపిరితిత్తులను రక్షించడానికి పనిచేస్తుంది. కానీ మెదడును రక్షించే పని కపాలం అంటే పుర్రె చేస్తుంది. కాబట్టి ఉరఃపంజరానికి మెదడుతో ఎలాంటి సంబంధం లేదు. శరీరంలోని వివిధ భాగాల పనితీరును సమన్వయం చేయడంలో నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? ఇది సమాచారాన్ని అనుసంధానించి ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ శరీరంలోని అన్ని భాగాల నుండి సమాచారాన్ని సేకరించి వాటిని మెదడుకు పంపిస్తుంది. మెదడు వాటిని విశ్లేషించి సరైన ప్రతిస్పందనను పంపుతుంది. ఈ విధంగా నాడీ వ్యవస్థ ప్రతి అవయవం మరియు ప్రతి చర్యను కూడా సమన్వయం చేస్తుంది. వరి సాగులో మొదటి దశ ఏమిటి? పొలాన్ని దుక్కి దున్నడం. వరి సాగులో మొదటి దశ పొలాన్ని దుక్కి దున్నడం. ఈ దశలో రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. దుక్కి దున్నడం ద్వారా మట్టి మెత్తగా అవుతుంది మరియు కలుపు మొక్కలు తొలగిపోతాయి. దీనికోసం ఎడ్లతో గాని ట్రాక్టర్తో గాని పొలాన్ని దున్నుతారు. వరి సాగులో చివరి దశ ఏది? మర పట్టించడం. వరి సాగులో చివరి దశ మర పట్టించడం. పంటను కోసి, ఎండబెట్టి, నూర్చి, తూర్పారబట్టి, నిల్వ చేసిన తర్వాత ధాన్యాన్ని మరపట్టించడం ద్వారా బియ్యంగా మారుస్తారు.
ఇది పంటను పూర్తిగా సిద్ధం చేసే చివరి దశగా పరిగణించబడుతుంది. ఆధునిక వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? యంత్రాల వినియోగం. ఆధునిక వ్యవసాయంలో ప్రధాన లక్షణం యంత్రాల వినియోగం. వ్యవసాయంలో వరి నాట్ల యంత్రం, అలాగే వరి కోత యంత్రం వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగించడం వల్ల వ్యవసాయ పనులు వేగంగా పూర్తయి మానవ శ్రమ అనేది గణనీయంగా తగ్గుతుంది. వరి సాగులో మొదటి 4 దశల యొక్క సరైన వరుస క్రమం ఏది? పొలాన్ని దుక్కి దున్నడం, చదును చేయడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం. వరి సాగులో మొదటి 4 దశలు వరుసగా: 1. పొలాన్ని దుక్కి దున్నడం అంటే పొలాన్ని సిద్ధం చేయడం. 2. చదును చేయడం అంటే పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి సిద్ధం చేయడం. 3. నాట్లు వేయడం అంటే నారును పొలంలో నాటడం. 4. నీరు పెట్టడం అంటే వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం కాబట్టి నీరు పెట్టడం. సేంద్రియ వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? సహజ మరియు సాంప్రదాయ పద్ధతులు. సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం సహజ మరియు సాంప్రదాయ పద్ధతుల యొక్క వినియోగం. ఈ పద్ధతిలో రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పశువుల వ్యర్థాలు మరియు వర్మి కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సారాన్ని కాపాడుతూ పర్యావరణానికి అనుకూలంగా పంటలు పండిస్తారు. వరి గింజలను మరియు ఊకను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? ఎగరబోయడం. వరి గింజలను ఊక నుండి వేరు చేసేటటువంటి సంప్రదాయ ప్రక్రియను ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం అని అంటారు. ఈ దశలో గింజలు మరియు ఊక వేరువేరు అవుతాయి. గాలి సహాయంతో ఊక ఎగిరిపోతుంది మరియు గింజలు కింద పడతాయి. క్రింది వాటిలో ఆధునిక వ్యవసాయ పనిముట్టు ఏది? వరి కోత యంత్రం. వరి కోత యంత్రం అంటే హార్వెస్టర్ అనేది ఆధునిక యాంత్రిక వ్యవసాయ పనిముట్టు. ఇది పంట కోతను సులభతరం మరియు వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే కొడవలి, గడ్డపార మరియు నాగలి వంటివి శ్రమ ఎక్కువ అవసరమయ్యేటటువంటి సాంప్రదాయ వ్యవసాయ పనిముట్లు. ఎక్కువ నీటిపారుదల అవసరమయ్యే పంట ఏది? వరి. వరి పంట సాగుకి ఇతర పంటల కంటే ఎక్కువ నీటిపారుదల అవసరం ఉంటుంది. నిరంతర నీటి సరఫరా లేకుండా వరి పంట సరిగ్గా పెరగదు. అందువలన రైతులు వరి పొలాలకు ఎక్కువసార్లు నీటిని పెడతారు. వాతావరణ పరిస్థితులు మరియు సాగు విధానం కూడా నీటి అవసరాన్ని ప్రభావితం చేస్తాయి. వరి సాగులో చివరి 4 దశల వరుస క్రమం ఏది? నూర్చడం, ఎగరబోయడం, నిల్వ చేయడం, మరపట్టించడం. వరి సాగులో
చివరి 4 దశలు పంట కోసిన తర్వాత జరుగుతాయి. ఈ దశలు వరుసగా: 1. నూర్చడం, అంటే పంటను కోసిన తర్వాత గింజలను వేరు చేయడం. 2. ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం, అంటే గింజల నుండి ఊకను వేరు చేయడం. 3. నిల్వ చేయడం, అంటే గింజలను గోనె సంచుల్లో నింపి గోదాములలో నిల్వ చేయడం. 4. మరపట్టించడం, అంటే నిల్వ చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం. వ్యవసాయానికి నీటి సరఫరా చేయడానికి ఎన్ని రకాల నీటిపారుదల పద్ధతులు కలవు? 4. వ్యవసాయానికి నీటిని అందించడానికి ప్రధానంగా 4 రకాల నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి. అవి: 1. క్షేత్ర నీటిపారుదల, 2. చాళ్లు నీటిపారుదల, 3. స్ప్రింక్లర్ నీటిపారుదల, 4. బిందు సేద్యం. క్షేత్ర నీటిపారుదల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వర్షపాతం తగినంతగా లేనప్పుడు పొలానికి నీరు సరఫరా చేయడం. క్షేత్ర నీటిపారుదల అనేది ఒక ప్రాథమిక నీటిపారుదల పద్ధతి. వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా రైతులు పొలానికి నీరు సరఫరా చేస్తారు. దీనివల్ల పంటలు ఎదగడానికి కావలసిన నీరు అందుతుంది. క్రింది వాటిలో దేనిని నీరు ఆధారిత పంట అని అంటారు? వరి. ఇతర పంటల సాగుతో పోలిస్తే వరి సాగుకు ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే వరి పంటను నీరు ఆధారిత పంటగా పిలుస్తారు. వరి సాగు సాధారణంగా నీటితో నిండిన పొలాల్లో జరుగుతుంది. నిరంతర నీటి సరఫరా లేకుండా వరి పంట పెరగదు. కప్ప లార్వాలను ఏమని పిలుస్తారు? టాడ్పోల్స్. కప్ప జీవిత చక్రంలో గుడ్ల తర్వాత వచ్చే లార్వాల దశను టాడ్పోల్స్, అంటే తోక కప్పలు అని అంటారు. తోక కప్పలు చేప పిల్లలను పోలి ఉంటాయి. ఇవి పెరిగి కాళ్ళు కలిగిన టాడ్పోల్స్గా మారి ఆపై చిరుకప్పగా, చివరకు కప్పగా మారుతాయి. బిందు సేద్యం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? మొక్కల వేళ్లకు రంధ్రాల ద్వారా నీటిని నేరుగా సరఫరా చేస్తారు. బిందు సేద్యంలో నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. ఈ రంధ్రాల ద్వారా నీరు నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతుంది. దీనివల్ల నీరు వృధా కాకుండా పొదుపు అవుతుంది. కాబట్టి తక్కువ నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. వరి సాగు చేయడంలోని 5వ దశ దేనికి సంబంధించింది? ఎరువులు వేయడం. వరి సాగులో 5వ దశలో పంట పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలను అందించడానికి ఎరువులు వేయడం జరుగుతుంది. ఇది మొక్కల ఆరోగ్యం, పంటలో వృద్ధి మరియు ఎరువుల సక్రమ వినియోగం ద్వారా అధిక దిగుబడి పొందడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.